వ్యవస్థలు కావచ్చు ప్రతి చోట ఒక డివిజన్ అనేది కొంచెం ఒక్క అవుతుంది విలేజ్ అని ఎంపీ గారు ఎలా ఉంది టేస్ట్? పికిల్ టేస్ట్ ఎలా ఉంది చెప్పండి సార్. టేస్ట్ చేయడానికి సార్ ఒక్కసారి చూడండి సార్. ఓకే సైడ్ ఇవ్వండి. ఈరోజు మీరందరూ కంజెస్టెడ్ రోడ్డు మీద ఫ్రీగా ఉంది కదా, ఆ రోడ్డు ట్రాఫిక్ అయిపోతుంది. ఈరోజు మొదటిగా ఒకసారి సార్ రండి మళ్ళీ తీసుకోవాలి. ఈరోజు మొదటగా CCL రాజేంద్ర ప్రసాద్ గారిని పరిచయం చేయాలి మీ అందరికీ. ఆయన మన ప్రాంతంలో తెనాలి మన గుంటూరు మధ్య CCL ప్రోడక్ట్స్ అని పెద్ద కాఫీ కంపెనీ. ఒకప్పుడు ఎవరికి కాఫీ గురించి తెలియని రోజుల నుంచి కాఫీ పెట్టి ఈ రోజున అత్యధికమైనటువంటి వేల కోట్ల రూపాయలు ఇంటర్నేషనల్ మనీని ఇండియాకి తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తూ కాఫీని ఒక ప్యాషన్గా చేస్తూ ఇంకా ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నారు. అవి చేయటమే కాకుండా సమాజ సేవలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు. ఆ ఉద్దేశంలో భాగంగా మన గుంటూరు పార్లమెంటులో లార్జ్ CSR ప్రాజెక్ట్స్ తీసుకునే విధంగా
కలవడం జరిగింది. తప్పనిసరిగా కొన్ని రోజుల్లో మేము అనౌన్స్ చేస్తాం ఏంటి వాళ్ళు చేసేవి అనేది. అయితే ఈరోజు ఇట్లా వెళ్తూ ఉంటే సర్ప్రైజ్గా అన్నా క్యాంటీన్లో ఆగితే పేదలకి ఎలాంటి భోజనం జరుగుతుందో చూద్దామని వచ్చాం మేము. ఇది యాక్చువల్గా సర్ప్రైజ్గా. మరి ఇప్పుడు చూస్తే 5 రూపాయలకి కాఫీ టీ తాగాలంటే కూడా 20 రూపాయలు అయ్యేటువంటి ఈ రోజుల్లో 5 రూపాయలకి కడుపు నిండా 5 రూపాయలకే మంచి భోజనం ఇప్పుడు తిని చూసాము. చాలా బాగుంది, చక్కటి భోజనం క్వాలిటీతో. ఆఖరికి అంటే ఆ వాష్ బేసిన్ కూడా ఎంత నీట్గా ఉంది అనేది. చాలామంది మనం కళ్యాణ మండపాలు వాటిలోకి వెళ్తే కూడా అంత నీట్గా ఉండదు. అంత నీట్గా చక్కగా చేశారు ఈ రోజున. చంద్రబాబు నాయుడు గారి ప్లానింగ్ కానీ, అదేవిధంగా అక్షయ పాత్ర ఫౌండేషన్ వాళ్ళు కానీ, అదేవిధంగా అన్నదాతలు చాలామంది డబ్బులు ఇచ్చిన విధానం కానీ ఇవన్నీ చూస్తే చాలా ఆనందంగా ఉంది. పేదవాళ్ళకి, ముఖ్యంగా పొద్దున్నే ఇంటి నుంచి బయటకు వచ్చి వర్క్ చేసుకునే వాళ్ళకి మధ్యాహ్నం పూట ఇది ఒక వరం లాంటిదని నేను కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెప్పినటువంటి మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి రోజునే పేదవాడి ఆకలి తీర్చడానికి ఒక వినూత్న మంచి కార్యక్రమాన్ని తీసుకొని 5 రూపాయలకే పేదవాడి పొట్ట నింపేటువంటి అన్నా క్యాంటీన్లు స్థాపించడం, పెద్ద ఎత్తున రాష్ట్రంలో 103 సెంటర్స్లో ఈ కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి చోట కూడా 350 మందికి భోజనం పెట్టేటు కార్యక్రమం. ముఖ్యంగా 26,500 ఒక్కొక్క క్యాంటీన్ ఖర్చు వస్తూ ఉంది. గత ప్రభుత్వం మేము అందరం కూడా చూసాం. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని కూడా కేవలం కక్ష సాధింపు ధోరణితో, కక్షపూరిత రాజకీయ ధోరణితో అన్నా క్యాంటీన్లు మూసివేసి పేదవాడి పొట్ట కొట్టినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారైతే ఎంత కష్టమైనా పేదవాడి ఆకలి తీర్చాలనే ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలను తీసుకొని ముందుకు సాగుతున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కేవలం ప్రభుత్వమే కాదు, కార్పొరేట్ సంస్థలు కూడా ముందుకొచ్చి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా అక్షయ పాత్ర వారు కూడా ఎంతో చొరవతో ఇటువంటి స్కీమ్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో మరొక 100 క్యాంటీన్లు ప్రారంభించి రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా పస్తులు ఉండేటువంటి కార్యక్రమం కాకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం ఉంది అని భరోసా కల్పిస్తూ అన్నా క్యాంటీన్ల ద్వారా భోజనం పెట్టేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు గౌరవ కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు, ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ గారు అంటే ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి, ఎందుకంటే డెల్టా ప్రాంతంలో అనేక సంవత్సరాల క్రితం పేదవారి కోసం, జీవనోపాధి కోసం ఒకే ఒక సంస్థ ఉందనే ఆలోచన ఉన్నప్పటి నుంచి ఈరోజు గుంటూరు అభివృద్ధి చెందుతున్నప్పుడు కూడా అదే సంస్థ కాంటినెంటల్ కాఫీ అనేది ఫేమస్. మంచి కార్యక్రమాలు తీసుకొని సిఎస్ఆర్ ఫండ్స్ ఇస్తామని ముందుకు రావడం, మా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి దాన్ని చొరవ తీసుకోవడం, ఇవన్నీ కూడా totally overall development of the Guntur is going to be happen. It's very happy thing. Definitely you are going to support all the way. Thank you.